అబ్బబ్బబ్బబ్బా! ఎంత బాగుందో వాతావరణం. ఇప్పటి వరకునేమో ఎండ చంపేసింది. బయటికి రావాలంటేనే ప్రాణం పోయినంత పనైపోయింది ఈ ఎండను చూసి. ఒక్కసారిగా చల్లటి గాలి తగులుతుంటే మనసుకి ఎంత నెమ్మదిగా ఉందంటే, అబ్బా! ఎంత హాయిగా ఉందో. ఈ వాతావరణం చూస్తుంటే నాకొక విషయం గుర్తొస్తుంది. అది మీతో చెప్పమంటారా? అయితే రండి. ఈ వాతావరణంలా ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది కదా. కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు, కష్టాలు, సమస్యలనే ఎండ తీవ్రత తట్టుకోలేనంత ఎక్కువైపోతుంది. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, లేదా కుటుంబంలో సమస్యలు కావచ్చు. ఇంక నేను తట్టుకోలేను, భరించలేను, చచ్చిపోదామా అనేంత తీవ్రమైన పరిస్థితులు వస్తాయి. ఇప్పటి వరకు ఎండ ఎలాగైతే ఉక్కిరిబిక్కిరి చేసిందో, మీ జీవితంలో ఉన్న సమస్యలు కూడా అలాగే మీకు ఊపిరాడకుండా చేస్తుండవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంత మనుటెండ తరువాత ఇంత చల్లగాలి పంపించిన దేవుడు మీ జీవితాల్లో కూడా ఒక అద్భుతమైన మార్పును తీసుకురాగలడు. యెషయా గ్రంథము 25:3లో ఒక అద్భుతమైన మాట ఉంది. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. అవునండి, మన దేవుడు ఎండకు నీడలాంటివాడు. పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా మోకరించి, ప్రభువా నా వల్ల కావట్లేదు, నీ కృప నాకు కావాలి అని ప్రార్థించి ఆయన మీద ఆధారపడితే ఆయన కృప మీ జీవితంలోకి దిగి వస్తుంది. ఆ కృప రాగానే వాతావరణం ఒక్కసారిగా ఎలా అయితే చల్లబడిందో, మీ జీవితాల్లో సమస్యల వేడి అంతా చల్లబడి అంతా ప్రశాంతంగా, సమాధానంగా మారిపోతుంది. మనల్ని మనం ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి. దేవుని కృప కొరకు మనం ప్రార్థిస్తున్నామా? సమస్యలు రాగానే మనుషుల చుట్టూ తిరుగుతున్నామా? దేవుని పాదాలు పట్టుకుంటున్నామా? కీర్తన గ్రంథము 121:6లో దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు అని. ఆయన మనల్ని కాపాడే నీడ. ఎండ తీవ్రత ఎంతో ఎక్కువగా ఉందని మీరు భయపడకండి. తట్టుకోలేనంత, భరించలేనంత పరిస్థితిలో మీరు ఈరోజు ఉండవచ్చు. కానీ శోధనతో పాటు దాన్ని తట్టుకునే శక్తి కూడా దేవుడే ఇస్తాడు. ఆయన కృప మీకెప్పుడూ తోడుగానే ఉంటుంది. ఆయన మీద ఆధారపడి ప్రార్థించండి. ఈ చల్లటి సాయంత్రం వేళ ఈ ప్రకృతి మనకిచ్చే సందేశం ఇదే. ఈ ఎండ ఎల్లకాలము ఉండదు, అలాగే చల్లగాలి రాకమానదు. మీ కష్టాలు శాశ్వతం కావు, దేవుని కృప మీకు దూరంగానూ లేదు. ఈరోజే మీ భారాన్ని దేవుని మీద వేయండి. దేవుడు మీ జీవితాలు అలసటను, శ్రమలు అనే వేడిని తీసివేసి ఇంతే చల్లటి సమాధానము, నెమ్మది దయచేయునుగాక. ఆమేన్. హాయ్, ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. మంచిది. ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నాం. దేవుడు ఒక మంచి స్టూడియోని అనుగ్రహించాలని, ప్రభు యొక్క కృపను బట్టి ఒక చక్కటి స్టూడియో ప్రభు మనకు అనుగ్రహించారు. మరి ఎంతకాలం అయితే ఆ రూమ్లో, కేవలం ఆ రూమ్లో మాత్రమే షార్ట్ ఫిలిమ్స్ కానివ్వండి, అదే డబ్బింగ్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, సాంగ్స్ కానీ అందులోనే చేసేవాళ్ళం. ప్రభు దయను బట్టి మరి ఇలా ఇంకో రూమ్ పెంచి దాన్నేమో వాకల్ బూత్లా, ఇదేమో సిస్టమ్ రూమ్లా సిద్ధపరచడానికి ప్రభు ఎంతగానో కృపనిచ్చారు. గతంలో మరి సాంగ్స్ గురించి వివరం చెప్పినప్పుడు చాలామంది స్పందించి మరి మన దగ్గర పాటలు చేయించుకున్నారు. దేవుని మహాకృపను బట్టి చక్కటి పాటలు రిలీజ్ చేయడానికి ప్రభు కృప చూపించారు. మేము అనేక సందర్భాల్లో జరుగుతున్న విషయాలు మీకు తెలియపరచలేకపోతున్నాం. కానీ దేవుని కృపలో, ఆయన పరిచర్యలో ఉండడానికి ప్రభు ఎంతగానో కృపను అనుగ్రహించారు. మరి దేవుని మహాకృప, ఆయన దయ అల్పులమైన మమ్మల్ని బలపరిచి ఆయన పరిచర్యలో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలో నేను చెప్పవలసింది ఏంటంటే, ఈ యొక్క భీమవరం దగ్గర గొల్లలకోడేరులో ఒక చక్కటి స్టూడియో దేవుడు అనుగ్రహించారు కనుక మరి ఎవరైనా సరే పాటలు రాసి మ్యూజిక్ చేయించుకోవాలని కానీ, మీరే పాడుకుండి సార్వత్రిక సంఘానికి ఆ పాటలు అందించాలని కానీ ఆశతో ఉన్నవారు, మరి మీకు ఇవ్వబడిన
ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి మన టీంకి. మీ యొక్క విషయాలన్నీ తెలియపరచండి. మీ యొక్క పరిస్థితిని బట్టి ఏ రీతిగా మీరు చేసుకోగలరో ఆ రీతిగా పాటలు చేసేవడానికి మరి ఏఏజీ టీం వర్క్ సిద్ధంగా ఉంది. మీకు టీం నెంబరు ఇస్తూ ఉన్నాం, మన ఆఫీస్ నెంబరు. దాన్ని మీరు కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ మీ పరిస్థితి తెలియపరచండి, మీరు ఎలా చేయించుకోవాలనుకుంటున్నారో. అంటే కొందరేమో కొంచెం ఖర్చు అయినా పర్లేదు మంచిగా చేయాలనుకుంటారు. కొంతమంది ఏమో పాటలు రాయగలుగుతున్నాం కానీ చేయలేకపోతున్నాం, దాన్ని తక్కువ బడ్జెట్లో చేసుకోవాలని అనుకుంటారు. ఏ రీతిగా అయినా మీ ఆలోచన మాకు చెప్తే ఆ రీతిగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఆశ కలిగిన వారు మమ్మల్ని సంప్రదించండి. మరి అద్భుతమైన చక్కటి స్టూడియో మీరు చూడండి. చక్కటి మోనిటర్సు, చక్కటి ఆడియో ఇంటర్ఫేసు, అలాగే చక్కటి మైకు, ఎటువంటి నాయిస్ లేకుండా చక్కటి రూమ్స్ దేవుడు అనుగ్రహించారు. ఒకవేళ మీరు పాటలు ఎక్కడైనా మ్యూజిక్ చేయించుకోండి, ఇక్కడ వాకల్ టేక్స్ కానీ లేదా తబలా టేక్స్ కానీ ఆల్రెడీ కొన్ని పాటలకి ఇక్కడ చేశాం. మరి ఎవరైనా సరే దేనికైనా వచ్చి ఇక్కడ చేసుకోవడానికి మీకు స్టూడియో పరంగా ఏ అవసరమైనా సరే మరి మీకు ఇవ్వబడిన కాంటాక్ట్ని మీరు కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మనం అందరం కూడా ప్రభు పనిలో, ప్రభు పరిచర్లో ముందుకు సాగిపోదాం. ఈ ఏఏజీ టీం వర్క్స్ కొరకు మీరు అందరూ ప్రార్థిస్తున్నారు, కొందరైతే సహకరిస్తున్నారు. ప్రభు నామములో మీరంతా చేస్తున్న ప్రార్థనలు బట్టి మీ అందరికీ వందనాలు. ఇంకనూ ప్రార్థన చేయండి. ఎంతో విరివిగా సేవ చేయాలని ఆశతో ఉన్నాం. మరి దేవుడే ఇంకా బలపరిచి ముందుకు నడిపించాలని ప్రార్థన చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు.